ఏపీ పోలీస్ శాఖలో సేవకు సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. ఆయన 1998 ఏపీ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ చంద్ర లడ్డాను ఏపీ సర్వీసులోకి పంపించాలని సీఎం చంద్రబాబు 2 రోజుల కిందటే కేంద్రానికి లేఖ రాశారు. తక్షణమే స్పందించిన కేంద్రం వెంటనే ఆయనను ఏపీ సర్వీసులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీఎం చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరు ఉంది. లా అండ్ ఆర్డర్ లో ఆయన రాజీ పడరు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు కూడా ఆయన సొంతం. లడ్డా సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి ఘటనలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా చంద్ర లడ్డా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ఇప్పుడు ఆయనను కేంద్రం నుంచి ఏపీకి సీఎం చంద్రబాబు తీసుకొచ్చారు. రాజస్థాన్ కు చెందిన మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1998 ఏపీ బ్యాచ్ కు చెందిన ఆయన విశాఖలో ఏఎస్పీగా కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహేష్ చంద్ర లడ్డాపై నక్సల్స్ దాడి జరిగింది. ఆ ఘటనలో త్రుటిలో తప్పించుకున్నారు. గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీయిజంపై ఉక్కుపాతం మోపడమే కాదు, క్లబ్లపై కూడా దాడులు చేశారు. ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆయనను ఏరుకోరి తీసుకొస్తున్నారు. ఆయనకు కీలక నిఘా, చీఫ్ బాధ్యతలు అప్పగించడం ఖాయమని ప్రచారం జరుగుతుంది.